ఓకే గుడ్ ఈవినింగ్ ఆడియన్స్. హాయ్ గర్ల్స్. మన ఆడియన్స్ కి విచిత్రమైన రౌండ్లతో టార్చర్ పెడుతున్న ప్రదీప్ దర్బార్ కి స్వాగతం సుస్వాగతం. ఎన్నో సినిమాల్లో కామెడీ విలన్ గా అలాగే కామెడీ చేస్తూ మన అందరినీ కడుపు నవ్విస్తున్నా అదర్స్ రఘు. ప్లీజ్ వెల్కమ్. ఏమ్రా యువన్ దర్బార్కి పిలుస్తున్నావే అన్న రగ్గాడు ఏడుంటే ఆన్ దర్బార్ స్టూర్ అవుతుంది. ప్రదీప్ దర్బార్ ఓవే ప్రదీప్ కి మనం ఏడుంటే ఆడ మన దర్బార్ మొత్తం మార్చురువా రఘు దర్బార్. సరేనా రఘు దర్బార్. రఘు దర్బార్. ఓకే లెట్ us వెల్కమ్ రఘు దర్బార్. సూపర్ అన్న ఇంకా కాదు, ఇప్పుడు ఇంకో గెస్ట్ ఉన్నారు, గెస్ట్ కూడా పిలిస్తే. గెస్ట్లు పిలిచి లేదురా భయ్, వాళ్ళు వదిన తప్పితే ఇంకోళ్ళని పిలిచిన జల్దీ విలువరా భయ్, 4 దినాలే. ఓకే లెట్ us వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాంకర్. పొట్టి డ్రెస్సులతో ఎంతగానో యూత్ ని ఆకట్టుకుంటున్న మన యాంకర్ అన్నా అంటున్నా వదినమ్మ. లెట్ us వెల్కమ్ అవర్ వదినమ్మ. జల్లు చల్లివా కరీనా కి కజనివా ఏ కత్తిరినా కైపువా కత్తిలండి ఫిగరివా ఏ జల్లు చల్లివా కరీనా కి కజనివా కత్తిరినా కైపువా కత్తిలండి ఫిగరివా అయినా లవ్ బొంగుల మ్యూజిక్ కొడుతూ పిలవమన్నా వదినమ్మ. నీ అయ్యా 4 దినాలు నేను చూడకపోతే ఇంత పర్సనాలిటీ ఇంతకు వస్తే కానీ ముఖం మారుతుంది. అబ్బేడకే అన్న ఏదైతే నన్ను వదినే కదన్నా, ఏదైతే అది ఆ వదిన అనుకున్నారా? మళ్ళా ఇవన్నీ ఈ వదిన ఏదైతే వదిన వచ్చింది కదన్నా. ఓకే పర్లేదు. కత్తిరినా కైపువా కత్తిలండి ఫిగరివా చల్లివా కరీనా కి కజనివా కత్తిరినా కైపువా కత్తిలండి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే చెడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనాది జోడి అమ్మడో. సరేగానన్నా, ఇద్దరు ఇచ్చారు కదా, ప్రదీప్ని పిలుద్దాం అన్న. దేనికి బే? షో కన్నా. ఏం షోరా ఇది? రఘు దర్బార్. మళ్ళీ రఘు దర్బార్ లో రగ్గాడు ఉన్నాక ఇంకా ప్రదీప్ గాడు ఎందుకు రాబోయ్? లేదన్నా, మీ ప్రోగ్రామ్ వచ్చేసింది కదా, మీరు అక్కడికి వెళ్ళి నిలబడి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. అంతేనా? పిలుస్తాను. అట్లా అంటావా? నా దగ్గర చేయడుగా వదినరు మేము చేసి చూపుకుంటా తెలుసుగా. చెప్పే పిలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంటీలతో యువతలతో ఎన్నో రకాల షోలు చేస్తూ సంసారంలో చిచ్చులు పెడుతూ ఇంత పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని ఎటు చూస్తున్నాడో తెలియకుండా అందరినీ కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ పచ్చగా ఉన్న దాంపత్య జీవితాల్లో నిప్పులు పోసి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పేటువంటి అవర్ హ్యాండ్సమ్ యాంకర్ ప్రదీప్. Let us welcome. అయినాయా మీ క్షేమకు సమాచారాలు అన్నీ అయినాయా? పైలాన్ని పెట్టుకొని నువ్వు నా ముంగట్నే నా ఊరికే నువ్వు వచ్చావని అలా డాన్స్ చేస్తూ రౌండ్ అంతేనా? అంతే. పూర్వ ఇంటరాక్షన్ ఏం చెప్పినావు? రఘు దర్బార్ అని చెప్పినాను. రాష్ట్రంలా గిష్టంలా అని చెప్తీవి కదా. చెప్పినాను. కొడుకు వస్తున్నా అస్సలం వాలేకుం అని నాకు తలాకు పెట్టిన ఏం రాడు ఏం తమ్మి? అంటే ఏం లేదు, పూర్వలను టార్చర్ చేసినావంట. ఏం లేదు, మీ టీం వాళ్ళు వచ్చిర్రు మొన్న, వాళ్ళందరూ మీకు టార్చర్ చేశా అని చెప్పిరా? మరి గది చెప్తేనే నేను వచ్చిన. అరే అట్లేం లేదన్నా. ఇగో పూర్వలకు గాని నాకు గాని ఇగో నీ వదినకు గాని ఏమన్నా గాని మా వాడు తమ్ముడు సీనుకు గాని ఏమన్నా జరిగిందనుకో బిడ్డ, నేను ఇక్కడే నుంచుంటా, నా పని నేను చేసుకుంటా. రౌండ్
కాలు ఇట్లా అన్నానంటే చాలుగా మొత్తం కడుపులోకి బోటిపల్లి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మీ ముగ్గురు ప్రశాంతంగా అక్కడ నుంచుంటారు. నేను జస్ట్ 4 రౌండ్స్ ఎలా ఉంటే చెప్తా అంతే. నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, బాగుంటావు. థ్యాంక్ యూ. బాగుంటుంది. రఘు, శ్వేత అండ్ సీను, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ రౌండ్ ఇందులో వై దిస్ కొలవరి. సో మీ ముగ్గురికి ముందు ఫుడ్ ఐటమ్స్ వచ్చేసాయి. చాలా సింపుల్. ఆ ఫుడ్ ఐటమ్ ని నోట్లో పెట్టుకుంటారు. నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు తప్ప ఎక్కువ కొట్టండి. ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళే ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. అప్పుడే కాదు, గుడ్డు పెట్టుకున్నాక. ఫస్ట్ క్వశ్చన్, ఛత్రపతి ఇంటర్వెల్ డైలాగ్. వాడు పోతే అది ఒకటి వచ్చింది ఆయనకి. పడింది. ఓకే శ్వేత, నువ్వే అందరికంటే ఎక్కువ కొట్టావు వాళ్ళిద్దరిని, కాబట్టి నీకే ఫస్ట్ ఛాన్స్. ఆన్సర్ ప్లీజ్. ఏంటో నువ్వు చెప్తావా? ఓ నీకు వచ్చా? అదే ఓకే 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 సీను, నువ్వు చెప్పొచ్చు ఇప్పుడు. ప్రభాస్ డైలాగ్ అనేటప్పటికి అది అర్థమైనా అవ్వకపోయినా సపోర్ట్ కొడుతున్నారు వాళ్ళు. రఘు చెప్తారు చూడండి, ఆగండి. మీ ఇద్దరు కాదు, ఆయన చెప్తాడు కరెక్ట్ గా. కమన్ బ్యా. థ్యాంక్ యూ సూపర్. ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ట్వింకిల్ ట్వింకిల్ పోయం. రఘు మీరే ఎక్కువ సార్లు కొట్టారు, మీరే బజర్ ప్రెస్ చేసినట్టు. ఆన్సర్ ప్లీజ్. సీను శ్వేత కరెక్ట్ గా. తెలుగు మీడియం ఇవన్నీ ఉండవు. ఓకే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తప్పు చెప్పారు. ఎలా అమ్మా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ప ఓదో లైసో హై, also high, also high, up also high, like a diamond in the sky. That's what we said. చిన్నప్పుడు అది నమో సార్ అమ్మా 2 సార్లు హై హై అన్నారు మరి మీరిద్దరు. హై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. హై అది నువ్వు రాగా. 5 పాయింట్స్. 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. రీసెంట్ సూపర్ హిట్ లెజెండ్ మూవీలో బాలకృష్ణ గారి షూటర్ అనే డైలాగ్. సీను ఆ ఫీల్ తో కమాన్. ఓ భయపడ్డా వాటర్ అనుకున్నా బే కూర్చొని పంపబడతాం. బాగా చెప్పారు కానీ రాంగ్. ఓకే రఘు. భయపడడానికి ఓటోనే కాదు, చూస్తోని కాల్చిపోతున్న కొరక. రైట్ ఆన్సర్. సో మీకు 3 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రామయ్య వస మూవీలో ఎన్టీఆర్ జూనియర్ గారి మోస్ట్ ఫేమస్ డైలాగ్. సీను చెప్. ఎవరు పడితే వారు పొద్దులు అనిపిస్తుంది. ఇక్కడే ఉంది అంత. ఎవరు పడితే వారు పుడతారు అనిపిస్తా గొడ్డ తీసుకోతా. అలా పిలవాలంటే ఆత్మనే ఉండాలి, లేకపోతే వాడికి అర్హతనే ఉండాలి. రఘు. ఎవరు పడితే బుద్ధోడు అంటే గుడ్డ తీసుకోతా. అలా పిలవాలంటే అభిమానంగా ఉండాలి, లేదా అర్హతన్నా ఉండాలి.
ఏముంది అక్కడ? అక్కడ చూసి ఇక్కడ చూసి ఆగి అంత ఫ్లోలో అయితే ఆ ఫీల్ చూసా. ఒక ట్రాక్ వేస్తే దాని నడవడం చాలా ఈజీ అండి. నువ్వు ట్రాక్ వేసావా? రైట్ ఆన్సర్ రఘు. శ్వేత గారు 1/2 కిలో గులాబ్ జామ్ తిన్నారు కానీ ఇప్పటివరకు ఒక ఆన్సర్ కూడా చెప్పలేదు తెలుసా మీరు? చెప్పిన వాళ్ళు వీళ్ళు కొడుతున్నారా దానికి అయిపోయింది సార్. సరే భయ్యా ఈసారి మీరిద్దరు కొట్టద్దు, డైరెక్ట్ గా ఆవిడ గులాబ్ జామ్ తిని ఆన్సర్ చెప్పారు. ఇది ఫేమస్ సామెత, చిన్నప్పుడు మనం ఎప్పటి నుంచి వింటూ ఉంటాం, అందరూ అంటూ ఉంటారు. ఉట్టికెగరలేనమ్మ. చెప్పు, కొట్టకర్లే, డైరెక్ట్ చెప్పు. మిగతా నువ్వు చెప్పాలి. చెప్పమ్మా స్వర్గానికి ఎక్కింది సార్. ఎక్కడికే? స్వర్గానికి. మీరు కొట్టడంలో తప్పు లేదు భయ, కొట్టండి భయ. ఈవిడికి కొట్టకుండా చూడు ఎలా చూస్తున్నాడు. సరే ఉప్పు కప్పు రంగు చెప్పు శ్వేత. ఉప్పు కప్పు రంగు యొక్క కోరిక నీరు మమ్మీ ఉండదు. చెప్తే అడగని మడుద్ది. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఉప్పు కప్పు రంగు యొక్క కోరిక నీరు దాయవేయ శ్వేత ఇన్నాళ్ళ తర్వాత నువ్వు బాగా పదును పెట్టావు కాబట్టి, అలసిపోయింది కాబట్టి నీ బుర్ర 3 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ముగ్గురు గెస్ట్లు. అండ్ ఫస్ట్ రౌండ్ కే వాళ్ళ మొహంలో ఒక తెలియని ఒక ప్లెజర్, ఒక తెలియని ఒక ఆనందం. ఏంటయ్యా? రఘువన్న ఏమన్నా ఆడినావా? 11 పాయింట్స్ వచ్చినాయి నీకు. ఈవిడ ఆడింది 3 పాయింట్లు. ఈయన అంత హడావిడి చేశాడు కానీ 3 పాయింట్లు వచ్చాయి. అండ్ మా అందరికి తెలుసు యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ గారికి. ఎనీ వండర్ఫుల్ మెమరీ విత్ ఎన్టీఆర్ గారు? లాట్ ఆఫ్ నన్ను చాలా మంది ఎరా ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు వెళ్ళి సినిమాలు అంటున్నావు అంటున్నావు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసాను, ఏం సాధించారు అని అడిగారు. బట్ వన్ థింగ్ ఈస్ ఐఎమ్ బ్లెస్డ్. నందమూరి తారక రామారావు అనే హీరో ఫ్రెండ్గా ఉన్నాను అన్నది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా దాని తర్వాతే అవన్నీ. దట్స్ ఎ హానర్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్. సూపర్ అన్న. అది మాద గొప్పతనం కదా, తన గొప్పతనం. తన మమ్మల్ని అంత దగ్గరగా చూసుకోవడం అనేది. సో ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ, వి ఆల్ లవ్ యూ. అండ్ ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం ప్రదీప్ దర్బార్ లో. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉండబోతోంది, అంతకంటే ఈజీ ఉంటుంది. జస్ట్ మీ చేతిలో ఉన్న బజర్స్ ని ప్రెస్ చేయాలి. ఎవరు అలా రావాలి. సో ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాను నేను. వాళ్ళ ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్, వాళ్ళ తర్వాత బజర్ ప్రెస్ చేసిన వాళ్ళ ఆన్సర్ చెప్తే 3 పాయింట్స్. ఓకేనా? ఓకే. సో ఈ స్క్రీన్ మీద వచ్చే ఫొటోస్ ని కాంబినేషన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, వాటికి కనెక్ట్ చేసుకోండి, బజర్ ప్రెస్ చేయండి. ఐ యు రెడీ? బ్లూటూత్ ఉండడానికి కళ్ళతో చూడు అర్థమైపోతుంది. సారీ. ఓకే. ప్రదీప్ దర్బార్ లో సెకండ్ రౌండ్ నీకు నాకు సంథింగ్ రఘు, శ్వేత అండ్ సీను బజర్స్ చేతిలో. ఫస్ట్ పిక్చర్. సీను కిక్ బాక్సింగ్. రాంగ్ ఆన్సర్. ఆగండి, ఏదో మామూలు చెప్తాం ప్రాక్టీస్ లాగా. ఆగండి. ఆగు. కిక్ బాక్సింగ్ లో ప్యారెట్ ఎందుకు వచ్చి అది ఎందుకు వచ్చింది? దాని కర్మ అక్కడికి నాకే తెలుసు. శ్వేత నీకు ఆన్సర్ వచ్చా? ఎనీ గెసెస్? రఘున్న నో. సో ముగ్గురికి ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. శ్రీను ప్యారెట్, చిలక, బాక్సింగ్, కొట్టడం, చిలక కొట్టుడు. చిలక కొట్టుడు. కాదు ఫస్ట్ వచ్చింది అది. అనుకోలేదు. నువ్వు ఎప్పుడైతే ప్యారెట్ అన్నావు నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఇంగ్లీష్ లో తీసుకోవాలా తెలుగు అడుగుదామా అంటే మళ్ళీ ఎందుకులే రాదని. అంతే నన్ను కన్ఫ్యూజ్ చేయమని ఇక్కడ నుంచో పెట్టారు. అబ్బా, ఫస్ట్ కార్డ్ అయిపోయింది. అండ్ శ్రీను 3 పాయింట్స్. చిలక కొట్టుడు. అవును. అది చిలక కొట్టుడు కొడితే ఆ పాడొచ్చా? మీ పాటలో డైలాగ్
సెకండ్ పిక్చర్. శ్రీను, అది టైట్లా లేకపోతే ఏంటి ఏదైనా అనుకోవచ్చా? చెప్తారేంటి? నన్ను క్లూ అడిగితే 2 పాయింట్స్ కట్ అయిపోతాయి అందులో. వద్దులేదు చెప్పేస్తాను. అదేంటి అసలు? శ్రీను, బంగారు బాబు. బంగారు బాబు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శ్వేత. అది బంగారం గోల్డా? మిక్చర్ లా ఉండదు ఏదో. అది ఏంటి అర్థం కావట్లేదు. ఇట్రండి, నేను చెప్తా ఆగు. No, పైకి చెప్పకండి, మీ ఛాన్స్- చూసుకుని వెళ్ళిపోండి. ఓ షట్ షట్. ఏంటి అసలు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. మీ ప్లేస్కి వెళ్ళిపోండి. అదేంటి? మీ ప్లేస్కి వెళ్ళిపోండి. ఇక్కడ దాకా వచ్చి ఫోటో చూసుకెళ్ళావు కాబట్టి శ్వేత ఆన్సర్. రాగు, అదేంటి ఫోటో ఇటు అటు చూస్తున్నారా? అది ఆలోచించే స్టైల్ అబ్బాయా? ఎవరు చెప్పలేకపోయారు. నేను చెప్తానని చెప్పాను కదా. చెప్పు. అదే బెడ్ పక్కన బాయ్, బ్యాడ్ బాయ్. ఇందాక నుంచి నేను చెప్తా అంటే తెలిసే ఆన్సర్ అనుకున్నా నీకు. రాంగ్ ఆన్సర్. ఓకే, క్లూ కావాలా? క్లూ. ఇప్పుడు శోభన్ బాబు. రైట్ ఆన్సర్. దుబాయ్ శ్రీను 3 పాయింట్స్. థ్యాంక్ యూ. ఈవిడ చప్పట్లు కొట్టడానికి వచ్చినట్టున్నారు. ఈవిడ అదేంటో నాకు అర్థం కాలేదు. అది నేను ఎలా చెప్పగలను? అది ఆ అదే బెడ్ మీద పెళ్ళైన పూలు అవన్నీ. మన ఆ, ఇవన్నీ ఇక్కడ అడక్కు. శోభనం అని నేను చెప్తానేంటి? దాని పక్కన బాబు రెండు కలిసి శోభన్ బాబు. ఓకే. 1 ఇయరా చెప్పండి. 1 ఇయరా ఏంటి ఏంటి దాదా? అది ఏంటి అది ఏంటి అది? అది 2 ఇదా 2. దీనికి సంవత్సరం గ్యాప్ ఇది ఉంది. లేకుండా అదేంటి? ఈ రెండింటికి ముందు ఇంకో ఫోటో ఉంటది, దండలు వేసుకుని. ఆ ఫోటో రావాలి ముందు, అది వస్తేనే ఈ తర్వాత ఇది. ఓకే, థ్యాంక్స్. దానికో సంవత్సరం అంట, దానికో సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, అది 3 సంవత్సరాలు ఉందిలే. I'll see you again 2018. ఓకే, సో ఇప్పుడు 2 పిక్చర్స్ అయిపోయాయి. 2 కూడా మా ఓంకార్ శ్రీనువే చెప్పాడు. అన్నయ్య ఓకే, అన్నయ్య. థర్డ్ పిక్చర్. తోక చుక్క, రఘుమో, తోక చుక్క. తోక చుక్క. రైట్ ఆన్సర్, 5 పాయింట్స్. సో 3 పిక్చర్స్ అయిపోయాయి, ఇంకా 2 మాత్రమే మిగిలాయి. శ్రీ శ్వేత గారు ప్లీజ్. ఓకే. ఓకే, ఫోర్త్ పిక్చర్. ఓంకార్ శ్రీను. హౌస్, ఇంట్లో ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది కాబట్టి వెళ్ళాలి అవుతుంది. అక్కడ కిచెన్, వంటింట్లో అక్కడ పువ్వు కాబట్టి ప్రియురాలు. ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు. రైట్ ఆన్సర్, 5 పాయింట్స్. శ్వేత, ఫస్ట్ 2 పిక్చర్లదే మనది, ఆ రెండోది మనది కాదు కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఎందుకు మనం చెప్తే వేరే అనుకుంటారు. లాస్ట్ కార్డ్. శ్వేత, నేను నేనే. శ్వేత, you want to give. కుక్క దెబ్బకు చెప్పు. థ్యాంక్ యూ. ఇప్పుడు నాది కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అదే నేను చెప్పేంత వరకు రఘు గారు రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తెలుసు కదా. కుక్క దెబ్బ కాదమ్మా, కుక్క కాటుకి చెప్పు చెప్పు దెబ్బ. దెబ్బ. ఈ క్వశ్చన్ కి ఆవిడ పాపం సగం చెప్పింది కాబట్టి 3 పాయింట్స్ ఇద్దాం. వావ్. ఇవ్వండి. లీడ్ ఆవిడ ఇచ్చింది కదా. అవును 3 పాయింట్స్ అండ్ 3 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. నీకు నాకు సంథింగ్ రౌండ్ లో రఘుభయ్య, మీకు ఆఫ్టర్ 2 రౌండ్స్ ఓవరాల్ స్కోర్ లో ఫస్ట్ రౌండ్ లో మీకు 11 పాయింట్స్ ఉన్నాయి. ఈ రౌండ్ లో మీకు 8 పాయింట్స్ వచ్చాయి, 19 పాయింట్స్. శ్వేత గారు ఫస్ట్ రౌండ్ లో మీకు 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ రౌండ్ లో 3 పాయింట్స్ వచ్చాయి, మొత్తం కలిపి 6 పాయింట్స్. ఓంకార్ శ్రీను, ఎస్ ఫస్ట్ రౌండ్ లో మీకు ఎస్ చెప్పండి. 3 పాయింట్స్ వచ్చాయి.
అండ్ ఈ రౌండ్ లో మీకు 11 పాయింట్స్ వచ్చాయి. 14 పాయింట్స్. రఘు, శ్వేత అండ్ శ్రీను 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. సూపర్ గా ఆడారు. అండ్ థర్డ్ రౌండ్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, ఇంకొంచెం మజా. సింపుల్ గా మా గ్యాంగ్ అదిరిపోయి మ్యూజిక్ ఇస్తారు, మనం దానికి మస్తీ చేయాలి అంతే. అటు గానా ఇటు బజానా. ట్యూన్ వాయిస్తారు మీకోసం, మీరు పాడదే లోపలికి వచ్చి పాడేసి బయటకు వెళ్ళిపోండి. నెక్స్ట్ ట్యూన్ ఈవిడికి వాయిస్తారు, ఆవిడ పాట వస్తే లోపలికి వస్తారు, పాడేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సార్ ఓకే, వెరీ సింపుల్. మంచిగా అది తిరిగిపోద్దన్నా. ఒక్కసారి ముగ్గురు లోపలికి వెళ్ళండి, ఓ 5 సెకండ్లు చూసుకుని బయటకు వచ్చేసేయండి. మళ్ళీ ఎందుకు అట్లా లోపల బయట కూడా పోతే లోపల పోవాలి, లేదా బయట ఉండాలి అంతేనా? అంతే మళ్ళా. ఓకే, ఆ రేంజ్ లో ఆయన చెప్పాక నేను గెట్ ఇన్. ముగ్గురు పెట్టు. అంతే, చూసా అబ్బాయి చూడు సెట్ అయిపోయాడు. ఇంకో కాళ్ళు లేవట్లేదు. సెట్ అయిపోయాడు అబ్బాయి అంతే. అన్నా ఇది నీ దర్బార్, నీ ఇష్టం, అడిగే లోపల ఏం లేదు, ఏం లేదు. వెళ్ళినాక ఏం తెలియదు నీకు, ఇంకా అంతేనా? అంతే, ఏముండదు. ఇంకా తెలియని కాడికి ఎందుకు పోడు? నాది మీది ఒక్కరే టైం పాస్ చేస్తాను చెప్తా. చేస్తానంటే ఐ లవ్ యూ చెప్తా అన్నది. ప్లీజ్ అన్న ఐ లవ్ యూ కోసం నేను ఎందుకు పోతారా? ఎక్కనా వద్దన్నా, ఎక్కనా ఏం కాదు. అంతేనంట. ఎక్కనా? అరే ఛత్రపతి సింపుల్. అంతే రెడీ. రా, నువ్వు కూడా లోపల వెళ్ళు, ఇద్దరు తొందరగా. ట్యూన్ ఫస్ట్ ట్యూన్. అరే జల్ది కొట్టురా, జల్ది కొట్టురా. రఘు మీరే పాట పాడండి. మమ్మీ, తొందరగా, లేదా నేను పాడతా. పాడమ్మా. రాయ 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 సల్లుని అంతవరకు వచ్చు. రాంగ్ ఆన్సర్. ఆ పాట కాదు. నీకొచ్చా? రాదు, చల్లగా ఉంది. ఓకే, అట్లా గుడ్. బాబు శ్రీను నీకొచ్చా? చంపేస్తారు మనుషులు. ఇగో తమ్మి, ఇప్పుడు మంచిగా చల్లగా ఉన్నది, ఇక ఇది అట్లా ఉంచుదాం. ఏమంటావు? అంతే, ఇక దర్బార్ ఉంది నీదే. మళ్ళీ ఇంకేం సెట్ అయిందా లోపల? బాగుంది, చాలు. ఉంటది అంటే ఉండని. ఓకే, ఇద్దరు ఇంట్లోకి శ్రీను, ఉండాలి. నీ ఛాన్స్, లోపల రా. మస్తు బాగుంది, ఉత్తరం ఉప్పు మీద ఉంది, దక్షిణం పదం కింద ఐదు ఉంది, దక్షిణం దంచి కొట్టింది, లోపల దంచి కొడుతుంది, తూర్పు ఎదురుంది. ఈ పాట వద్దు తీయండి. ఇప్పుడు నువ్వు పాడు, నీకు పాట తెలుసు కదా, పాడు. మస్తు బాగుంది పిల్ల, మస్తు బాగుంది, మస్తు మస్తు. సరే, ఇద్దరు 2 ముక్కలు పాడారు కాబట్టి ఇద్దరికి 3 పాయింట్లు. ఇప్పుడు మేమంటే అయ్యో, మీనింగ్ తర్వాత ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హ్యూమన్ అని రాసుకుంది, Try చేస్తుంది, మనిషి human. అవడానికి ట్రై చేస్తుంది కానీ. నెక్స్ట్ ట్యూన్. నేను తిట్టినా కొట్టినా నాకొచ్చు నాకొచ్చు నాకొచ్చు. ఓకే, నాకొచ్చు. లిరిక్స్ పాడు. ఇందాక కాదు, లిరిక్స్ పాడు. తిట్టినా కొట్టినా తాళి పట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినాడురా. రాందే 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 రాందే. అలా సూపర్ పాడ. లవ్ యూ. ఇప్పుడు హైలైట్ ఏంటో తెలుసా? ఇప్పుడు మీ ఛాన్స్. ఈసారి ఇంకెవరు పాడరు, ఓన్లీ ఈయనే పాడతాడు. గ్లాస్ లో ఎట్లుంటుందో కాళ్ళ కింద అట్లాగే ఉంటది. చల్లగా పోతుంది కడుపు. ఇది కింద పైకి వస్తుంది. కిందకేంచి వచ్చే మంచిది కాదు, పైకి పాడవేయమనండి. Music.
సినిమా పేరు చెప్తా నేను. సినిమా పేరు సీతమ్మ వాకిట్ల సంపెంగ ఏం చెట్టు అది? సిరిమల్లె చెట్టు. వాన శినుకులు ఐసు గడ్డలు కింద చేరేయచ్చు కదా. బద్దలు వలుగుతున్నాయి. ఒక వాన శినుకులు వాన శినుకులు వాన శినుకులు నాలుగు రెండు బయట పెడితే అమ్మా ఈ ఐసు గడ్డలు అవుతుంది. వీళ్ళందరూ నన్ను చేస్తున్నారు. తొందరగా ఆడండి. చేరేయచ్చు కదా ఇక్కడ. ఇంకేమైనా వేస్తారు? ఇప్పుడు మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ ట్యూన్ వస్తుంది, గెస్ చేయండి. నెక్స్ట్ ట్యూన్. కొప్పున పూలెట్టుకొని బుక్కన కొక్కెట్టుకొని అంటారు. ఇది కెవ్వు కేక్ కాదండి, చావు కేక్. నీళ్ళ ఈ అనుభూతి డాన్స్ ఎందుకు రాదు చెప్పు? డాన్స్ ఎందుకు రాదు? నాకు వస్తలేదు. ఏంటి విశేషాలు, ఎలా జరుగుతున్నాయి? షోస్ చాలా బాగున్నాయి మీది. అందరూ చాలా బాగా చూస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ స్పందన చూసిన తర్వాత? ఐస్ గడ్డ నుంచి తీసేయమంటాడు, ఇంకేమంటాడు? రఘుబాయ్, లాస్ట్ సాంగ్ ఇన్సైడ్. రెడీ? ఓకే, లాస్ట్ ట్యూన్. ఓకే శ్రీను, పాడు. తొందరగా పాడు. పడేసింది కదా, అడగదు. ఎలా అనిపించింది ఈ రౌండ్? అరిపించింది. నీకు పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్? అసలు చాలా బాగా కిందకొచ్చి మాట్లాడుకోవచ్చు కదా. పాడడం అంటే ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకున్నంతగా ఫీల్ అవుతాను. ఇంట్రెస్ట్ లేదు. సీత గారు, మీకు ఎలా అనిపించింది ఈ రౌండ్? పాట పాడడం అంటే ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేలాగా ఉంటుంది. ఇక్కడ ఏమైనా బాత్రూమ్ లాంటిది ఉంటే పాడేది నేను, ఎందుకంటే బాత్రూమ్ సింగర్. యా, నేను కూడా. ఆహా, సరే మీకు వచ్చిన పాట ఒకటి పాడండి, వాళ్ళు వాయిస్తారు. మల్లెల వాన మల్లెల వచ్చామా? దేదేలో వచ్చా కడుపు మాడ. ఎంజాయ్ పాట చేస్తారు. వచ్చని చెప్తావు ఎందుకు తల్లి? అలోనా ఇదా వెరీ గుడ్. పాడం తల్లి. అయిపోయిందా? శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హింసెక్కిస్తా. వెరీ గుడ్, సూపర్ స్పోర్టివ్ గా ఆడారు. కంగ్రాచులేషన్స్. నాతో పాటు కో హోస్ట్ గా రఘు గారిని ఉంచుకుని నెక్స్ట్ రౌండ్ లో మేమిద్దరం కలిసి వీళ్ళతో లాస్ట్ రౌండ్ ఆడిపిద్దాం. ఓహో, హాఫ్ అన్ అవర్ అయినందుక ఫెసిలిటీ కాదు, నెక్స్ట్ రౌండ్ ఇంకా అద్భుతంగా ఉంటది. సూపరా? అది నీ చేత. కంగ్రాచులేషన్స్. వాళ్ళిద్దరు ఆడిపిద్దాం. అదిరిపోతాం ఇద్దరం కలిసి. కంగ్రాచులేషన్స్, మీరు లాస్ట్ రౌండ్ ఎంటర్ అయ్యారు. మీ స్పందన ఏంటో నాకు అర్థమవుతుంది, మీ ఎక్స్ప్రెషన్స్ తో మాకు చాలా అర్థం. స్పందన లేదు. అందరిని కూడా పిలిచిరా? వాడికి స్పందన, ఈవిడికి చేత. లాస్ట్ రౌండ్ కి వచ్చారు, రింగ రింగ రౌండ్. ఇందులో చాలా సింపుల్ గా, చాలా ఈజీగా నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటికి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేస్తే ఇలాగే ఉంటారు, ఆన్సర్ చేయకపోతే అలా అనమాట. ఓకే,
ఎలా ఇలాగేనా ఎలా ఇలా నీకు అర్థమైతే లేదో చాలా సింపుల్ క్వశ్చన్స్ భయ నువ్వు ఓకే అంటే అడుగుతాను లేకపోతే వద్దు అడిగే ఓకే కదా? చెప్తారుగా అరే నేను ఉన్నాగా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అలా చూస్తున్నావు ఈ సా సినిమాలో రాంగ్ టర్న్ లో బాగా చూసుంటావు కదా. నేను చిన్నప్పుడు భయ ఇంగ్లీష్ సినిమాలు ఉంటే భయ అవి మస్తు భయం వేస్తాయి అన్న అవి షార్క్ వచ్చి మనుషులు తినిపోవడం సైకో గారు కోసేయడం అవి చూసారు అప్పటి నుంచి ఇలాంటి షో ఒకటి పెట్టాలని ఎట్లుంది ఈ రౌండ్ బాగుంటాయి క్వశ్చన్ చిన్న చిన్న ఉంటాయి అన్న గుంటూరు టమాటా మాటలు రావట్లేదు. ఇతను శ్రీను ఇతర ఓకే ఫస్ట్ క్వశ్చన్ గుంటూరులో టొమాటోని ఎలా తింటారు ఎలా తింటారు ఏమన్నా మీకు తెలీదా? చెప్పు ఏం మామూలుగా పచ్చడి ఎండబెట్టి తింటారు. ఎండబెడితే ఇక టొమాటో ఏమవుతుంది ఎండు తొక్క అవుద్ది మరి ఏమవుతుంది? టొమాటోని ఎలా తింటారు తీసుకొని తింటారు. చేత్తో ఇలా తీసుకుని నోటితో తింటారు అంతేనా? పచ్చడి చేసి తింటారు ఎండబెట్టుకుని తింటారు నాకెందుకు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పాపా టీసీసీలా బ్రేక్ఫాస్ట్ కి ముందు తినలేనిది ఏమిటి టిఫిన్ టిఫిన్ అంది కాబట్టి ఒకసారి లంచ్ లంచ్ తిప్పు రాంగ్ ఆన్సర్ లంచ్ 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 అరే రైట్ ఆన్సర్ ఇచ్చింది అమ్మాయి రైట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరిని అడిగితే నాకు అర్థం కావట్లేదు. కట్టేసి అడిగారు ఆవిడ రైట్ ఆన్సర్ ఇచ్చింది ఆ ఆనందంలో నిన్ను తిప్పా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇలా పెట్టి అడగాల ఈ యాంగిల్ అవసరమా? తెల్లటి ఫోను ఎర్రటి నదిలో పడితే ఏమవుతుంది ములుగుతుంది. రైట్ ఆన్సర్ ఎస్ ఈమెకి తెలియలేదు కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ సూపర్ అన్న కరెక్ట్ ఫ్లో లో ఉన్నా ఇప్పుడు నీ మ్యాటర్ అయిపోయింది పాప కోడి పుంజు గంప కింద కూర్చుని ఉంది భూకంపం వచ్చింది వర్షం పడుతోంది దాని గుడ్లు తడుస్తాయా లేదా ఆలోచించినందుకు ఒకసారి తిప్పుతా తిప్పుతూ ఉండు భయ ఆలోచించు పుంజు అంటే గుడ్లు పెట్టదు కదా గుడ్లు పెట్టదు కదా అది రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చేత షేకండి ఇవ్వట్లేదు కాబట్టి ఇంకో రౌండ్ తిప్పుతా కాదు ఇస్తారండి హెడ్ అండ్ ఏ హైఫై అది వైఫై వైఫై ఓకే సో ఈయన నిద్రపోతున్నాడు నిన్నే నెక్స్ట్ క్వశ్చన్ నీకోసం ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది? ఏది ఏది? అంటే ఇలా ఉంటే మన దేశంలోనా? నీ బ్రెయిన్ పైన ఉంటే రావట్లేదు ఇప్పుడు తలకు వస్తుంది చూడు బ్రెయిన్ మన దేశంలోనా? మన దేశంలో అంటే ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఢిల్లీలో ఉంటాయి కదా. అయ్యో తప్ప ఆన్సర్ భయ్యో చెప్తాను గుజరాత్. రైట్ ఆన్సర్ తప్పు కదా నేనేం చేయలేదు నాకు అడగలేదు కదా నిన్న అడగ సారీ అయితే అయ్యో ఇట్రా నేను చాలా ఆలోచించి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసా భయ వీళ్ళు ఏంటి భయ ఇలా అంటారు చెప్పాడు ఏ రాష్ట్రంలో గుజరాత్ అని రైట్ ఆన్సర్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ బాయ్ ఈసారి అమ్మాయిని అడుగుదాం భయ్యో మర్చిపోయింది ఇంకో కొత్త ఆట ఉంది ఇందులో అదే చెప్తా పట్టుకో ఇప్పుడు మనం క్లాక్ ఆట ఆడదాం అటు చిన్న ముళ్ళు ఇటు పెద్ద ముళ్ళు ఇంకేదో చెడ్డీలు వేసుకుని రండి చిన్నపిల్ల క్లాక్ ఆట ఆడుకుందాం అంటే. అయ్యో ఎటకరా ఆడుతున్నాడు భయ్యా నాకు అది నచ్చదు భయ్యో సారీ అని చెప్తావా తన బదులు నేను సారీ భయ్యా చెప్తా 6:30 6:30 అయితే 7 చేద్దాం దీన్ని అయ్యయ్యో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ శ్వేత నీకోసమే ఆకులేసి వండుతారు ఆకు తీసి తింటారు ఏమిటది అది అరిసెలాగా ఉంటుంది అది వినపట్లేదు ఏంటి అరిసెలాగా ఉంటుంది అది అరిసెలాగా ఉంటుందా అరిసెలాగా ఉండదు ఏంటి దాన్ని ఏదో అంటారు బాబు ఏంటి? ఏమిటి ఎవరు ఏంటి ఎవరు ఎక్కడ నువ్వేనా ఎక్కడ్రా ఆన్సర్ చెప్పచ్చా? చెప్పు చెప్తే పైకి తీస్తా. బైక్ తీస్తా చెప్పు కరేపాకు. ఓడి ఏంటి ఏమన్నాడు? ఏం చెప్పాడు రైట్ ఆన్సర్ సరే భయ్యా సర్లేదా నువ్వు ఇటురా ఆటరానా నువ్వు చూసుకో ఇతను ఏంటి ఇటు వచ్చావు అటు నుంచి కదా రావాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏకశిలా నగరాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన రెబల్ క్వీన్ ఎవరు
ఇలా ఉంటే ఆలోచించట్లేదు బ్యాడ్. రుద్రమాదేవియా? అయ్యో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చింది. అవునా? అయితే రాంగ్ ఆన్సర్. జనరల్ నాలెడ్జ్ బాగుంది. సరే మనోడి జనరల్ నాలెడ్జ్ తెలుసుకుంటా. ఒక్క నిమిషం పాప నుంచి స్ట్రైట్ నుంచి పెట్టు. స్ట్రైట్ సైడ్. ఓంకార్ శ్రీని గారు హలో. అబ్బయ్యా అసలు నా మాట వినట్లేదు అని అయితే వదిలేయాలి. సిగ్నల్ వచ్చింది, రైట్? సిగ్నల్ వచ్చిందా? ఇంగ్లాండ్ ఫ్లాగ్ మీద ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఇంక బొంగి చెప్తారు. భయ తప్పు భయ తిప్పు. రాగా సార్ మళ్ళీ రాగా సార్. ఒకటే అన్నాడు ఒకటే అన్నాడు. నువ్వు ఒకటే అన్నావు. భయ నీకు సీక్రెట్ చెప్తా మళ్ళా చెప్తావా? నిజానికి ఇంగ్లాండ్ ఫ్లాగ్ ఎన్ని నక్షత్రాలు అంటే నాకు కూడా తెలియదు. ఏదా మన మంచి మూమెంట్ వచ్చింది, డాన్స్ చేద్దాం. మంచి సాంగ్ ఏవే. Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. అసలు చెప్పనా? వీళ్ళు ఫ్లాగ్స్ ఇంగ్లాండ్ ఫ్లాగ్ మీద స్టార్లు ఉన్నాయి. స్టార్ కదా ఒక్క నిమిషం చెప్తా, ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. చెప్పు. పడుకున్నాడు బే. తను ఆలోచిస్తున్నాను, నన్ను స్ట్రైట్ గా పెట్టండి. తను ఆలోచిస్తుంటే మరి నేను కూడా వినాలిగా, నీకు కూడా వినిపించాలి కాబట్టి దగ్గరగా పెట్టు. నా బ్లూటూత్ నాకు ఇచ్చావా? వైఫై ఒకటే కనెక్ట్ అయింది, బ్లూటూత్ కనెక్ట్ కాలేదు. అయ్యో రామా తండ్రి. సరే ఒక పాట పాడు వదిలేస్తా. చెప్పాలి కంటిన్యూ పాట వచ్చిన చిన్నప్పుడు ఈ పాటలను నేను రివర్స్ లో నాకు కూడా అర్థం కాదు. పాట ఎట్లా ఒప్పుకుంటాం మనం? సరే మస్త్ అయింది, నువ్వు షోకి వచ్చినావు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సరే మా ఇద్దరి గురించి ఏమైనా మంచి విషయాలు చెప్పండి, మాకు మూడు వస్తే అసలు చెప్పకుండా అడుగుతారు. చెప్పు. మీరు చాలా మంచి వాళ్ళు. ఓకే బాయ్, ఇంకా మీ తిప్పదు స్ట్రైట్ చేయండి. ఇంకా మంచి విషయం చెప్తా, స్ట్రైట్ చేయండి. దగ్గరలో చెప్పు. భయ్ ఆవిడ అయిపోయింది, ఇప్పుడు ఈయన చెప్తాడంట మంచి విషయం. కంప్లీట్ చేయాలి, ఇంకో స్ట్రైట్ చేస్తే చెప్తాను. చెప్పు. మీరు చాలా మంచి వాళ్ళు, పెద్ద మనసు ఉన్న వాళ్ళు. మీరు చాలా మంచి వాళ్ళు. ఇలా చెప్పలే ఇంకోటి ఏదైందా చెప్పమంటే ఐస్ లో ఉన్నప్పుడు చెప్పనంది. ఐ హేట్ యు. హేట్ భయ్యా హేట్ యు. ఆవిడ ఆయన్ని ఐ హేట్ యు అంది. యో అలా ఎలా అంటారు భయ్యా ఆవిడ? ఆయన్ని హసలు పెట్టుకున్నాడు. మాట్లాడలే చెప్పు. మంచి కన్ను కూడా చెప్పిండు. మంచి చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. ఎందుకు లైక్ లైక్ ఏంటి భయ్యా? నేను ఇంత కష్టపడితే ఫీలింగ్స్ ఉంటాయి. వాడు చెప్తే చెప్పడం ఏంటి భయ్యా? నేను అడుక్కుంటున్నా భయ్య, ఇక్కడ అడుక్కోవడానికి వచ్చానా? అంతే. నేను పదండి పేరు మార్చుకున్నా, ప్రదీప్ అని. ప్రదీప్ గారు మీరు సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సూపర్ కాదా? నేను సూపర్ కాదా? మీరు సూపరే. సో మిస్టర్ ఇవన్నీ ఇగో తప్పులు అయిపోయినాయి భయ్య. పాపం ఆవిడ ఇబ్బంది పెట్టావు. ఇవన్నీ రివర్స్ చేసేద్దాం. ఎన్ని తిప్పావు? రివర్స్ చేసి మామూలు పొజిషన్. అంటే ఇప్పుడు దాకా ఇలా తిప్పాను, నువ్వు అలా తిప్పావు కదా, ఇప్పుడు ఇలా తిప్పుతాం. నార్మల్ ఫస్ట్ నార్మల్ రౌండ్స్ తిప్పావు. కాదు నేను 18 సార్లు తిప్పాను. రివర్స్ చప్పట్లు కొట్టాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా స్పోర్టివ్ గా అన్ని రౌండ్స్ ని చాలా బాగా ఆడారు. ఎంతో సరదా తీసుకుని మా ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ నిజంగా అందరూ అంటుంటారు, యూనో స్టార్టింగ్ లో కూడా మీ ముగ్గురు అనుకున్నారు టార్చర్ అని. చూసారా ఏముంది, ఎంత సింపుల్ గా లేదు. ప్రదీప్ దర్బార్ నిజంగా తిరుగుతున్నట్టు ఉంది తెలుసా? ఇంకా తిరుగుతున్నట్టు. ట్రైన్ జర్నీ చేసి ఇంటికి వస్తే అలా అంటారు కదా, అలా ఉంది ఇక్కడ. బట్ సూపర్, వండర్ఫుల్ గా ఆడారు. అన్ని రౌండ్స్ పూర్తి అయిపోయాయి కాబట్టి మీరు 29 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ మీరు 30 పాయింట్స్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఈచ్ పాయింట్ కి 1000 చెప్పున 30,000 గెలుచున్నారు. కంగ్రాట్స్. ఇంత టార్చర్ 30 వెళ్ళి ట్రీట్మెంట్ కే 50 అవుతాయి నాకు. ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఓంకార్ శ్రీనుకి కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి.
के प्यार जताऊंगा रे 12 मिनट भी लगता है अब ना तेरे बिन रह पाऊंगा रे